ప్రభు పేట వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం దయచేసిన ప్రభుకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. ఆన్‌లైన్‌లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనం చిన్న ప్రార్థన చేసుకొని, పాట పాడుకొని మరి వాక్యదానం చేసుకున్నాం. మరి ప్రభు మనందరితో ఏం మాట్లాడదలుచుకున్నారో మన మనసుని సిద్ధపరచుకుందాము. మనము అందరం కూడా యేసు వైపు మన గురి కలిగి ముందుకు సాగుదామండి. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఆదివారం రోజున ఈ విధంగా ప్రార్థన చేసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి ప్రభా. ఆది నుంచి అంతవరకు మీరే తోడుండి సహాయం దయచేసి మీకు వందనాలు తండ్రి. లాస్ట్ వీక్ అంతటా తోడున్న మీకే వందనాలు తండ్రి. మరి ఈ చిన్న పరిచయం ముందుకు తీసుకెళ్తారు మీకే వందనాలు. దీనదాసుని ముందుకు నడిపిస్తున్న మీకే వందనాలు తండ్రి. ఎన్ని నిందలు, ఎన్ని అబండాలు, ఎన్ని ఇబ్బందులు కలిగినా నాయన తండ్రి ప్రభా, మీ కృప నా మీద, నా కుటుంబం మీద ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. నాయన ఈ దీనదాసుడు ఏమో తెలిసి తప్పులు క్షమించండి. మీ రక్తం ప్రోక్షించి, పరిశుద్ధపరిచి, మంచి ఆలోచన తెలిసి స్థిరపరిచి, బలపరిచి, ముందుకు నడిపించే కృప నుంచి కోరుకుంటూ ఈ చిన్న పరిచయం ఆది నుంచి అంతవరకు నాయన వాక్యం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడిన మమ్మల్ని బలపరిచి, మీ నామానికి మహిమకరంగా ఈ చిన్న పరిచయం ముందుకు సాగే కృప నుంచి కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నిలబెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుని మనం ముందుకెళ్దామండి. నజరేతువాడా నా ప్రాణనాద, నా విమోచక, విశ్వ పరిపాలక. నజరేతువాడా నా ప్రాణనాద, నా విమోచక, విశ్వ పరిపాలక, రక్షక యేసయ్యా, యేసయ్యా రక్షక, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నా రక్షక. గగనాలు భువనాలు నీ చేతి పనులే, నా జీవిత గమనాలు నీ చిత్తములే. గగనాలు భువనాలు నీ చేతి పనులే, నా జీవిత గమనాలు నీ చిత్తములే. నా కథలో మలుపులన్నీ నీ విదితములే, నా కథలో మలుపులన్నీ నీ విదితములే. నన్ను మలచగ చేసినావు నీ యోచనలే, నన్ను మలచగ చేసినావు నీ యోచనలే. రక్షక యేసయ్యా, యేసయ్యా రక్షక, రక్షక యేసయ్యా, యేసయ్యా నా రక్షక. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నా కార్యములన్నీ కలత కారణములే, నీ మార్గములన్నీ క్షేమకరములే. నీ హస్తములే నన్ను గెలవని, నీ హస్తములే నన్ను గెలువని, నీ చేతులతో నన్ను ఓడిపోని, నీ చేతులతో నన్ను ఓడిపోని. రక్షక యేసయ్యా, యేసయ్యా నా రక్షక, రక్షక యేసయ్యా, యేసయ్యా నా రక్షక. నజరేతువాడా నా ప్రాణనాద, నా విమోచక, విశ్వ పరిపాలక. హల్లెలూయా. వాక్యం చేసి ధ్యానం చేసుకుని మార్కు 8:1-13 జీసస్ ఫీడ్స్ ద 4000. ఆ దినములలో మరి ఒకసారి బహుజనము కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసంతో తన ఇండ్లకు పంపివేసిన యెడల మార్గములో మూర్ఛపోదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకాయన, శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒక డెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగక, వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులను ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా
ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మసూత ప్రాంతములకు వచ్చెను. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి యొక్క సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియయు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. ఆమెన్. మరి జీసస్ ఫీడ్స్ ద 4,000. మరి ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆ దినములలో మరి ఒకసారి, అంటే ముందు మనం చూసుకుంటే 5,000 మందికి భోజనం పెట్టారు ముందు మార్కు సువార్తలో. ముందు వచనాలు చూసుకున్నట్లయితే మార్కులోనే మళ్ళీ ఇప్పుడు 4,000 మందికి మరి ఒకసారి బహుజన సములు కూడిరాగా వారికి తినినేమియు లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, అంటే వాళ్ళు తినడానికి ఏం లేనందున శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినములుండి నా యొద్దనున్నారు, వారికి తినినేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. సో వాళ్ళకి 3 రోజుల నుంచి తినకుండా నా శిష్యులు. సో వాళ్ళకి తినడానికి ఏం లేదు, కానీ నేను వాళ్ళ మీద కనికరపడి నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసంతో ఇంట్లో పంపలే, అంటే వాళ్ళు ఉపవాసంతో నేను పంపలేను. పంపేసిన మార్గంలో మూర్చపోదురు, అంటే మార్గంలో మూర్చపోతారు. నేను ఉపవాసంతో పంపేస్తే వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. అందుకు ఆయన శిష్యులు, అరణ్య ప్రదేశంలో, అంటే అరణ్య ప్రదేశంలో మాకు ఏం దొరుకుతుంది ప్రభువా? అరణ్య ప్రదేశంలో మాకు ఏం దొరుకుతుంది? అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. ఆయన, నీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? అంటే ఈ అరణ్య ప్రదేశంలో మేము రొట్టెలు ఎలా తెస్తాం ప్రభు? అంటే మీ దగ్గర ఎన్ని రొట్టెలు అంటే 7 రొట్టెలు ఉన్నాయని చెప్పారు, అడిగిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులను ఆజ్ఞాపించండి. మీరు నేల మీద కూర్చోడని చెప్పి 7 రొట్టెలు తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. సో అప్పుడు తన శిష్యులకి కానీ తన శిష్యులకు వడ్డించిన కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. సో అప్పుడు తన శిష్యులకు ఇచ్చి ఆశీర్వదించిన తర్వాత అప్పుడు వాళ్ళని కూడా వడ్డించమని చెప్పానండి. వారు భోజనము చేసి తృప్తి పొందుటకే మిగిలిన ముక్కలు 7 గంపల నుండి ఎత్తిరి. సో అప్పుడు మిగిలిన ముక్కలన్నీ 7 గంపలు ఎత్తిరంట. సో అవన్నీ తినేసిన తర్వాత కూడా 7 గంపలు ఎత్తిరంట. తినేసిన తర్వాత భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసి వెంటనే ఆయన తన శిష్యులతో దోణి ఎక్కి దల్మసుత ప్రాంతములకు వచ్చెను. సో అప్పుడు అక్కడ వాళ్ళకి రొట్టెలు, మరి 7 రొట్టెల నుంచి 4,000 మందికి మరి రొట్టెలు వడ్డించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించి ఇంకా 7 గంపలు మిగిలిన తర్వాత అక్కడి నుంచి దల్మసుత ప్రాంతంలోకి వెళ్ళిపోయారంట. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను బోధించుచు ఆకాశం నుండి ఒక సూచక్రియ చూపుమని ఆయనను అడిగిరి. ఆయనతో తరికింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి అప్పుడు ఆయన ఆత్మయందు, అంటే దాని తర్వాత ఏమైందంటే పరిసయ్యులు వచ్చేసారు. ఇంకా ఇప్పుడు పరిసయ్యులు సర్దుకెళ్ళి ఉంటారు కదా పక్కన, పరిశీలు వచ్చేసి మరి ఇప్పుడు మీరు ఆకాశం నుంచి ఒక సూచక్రియ చేయండి అని చెప్పగానే ఆయనను అడిగిరి. ఆయనతో తరికించసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, అంటే అప్పుడు ఆయన ఆత్మలో పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు నా సూచక్రియ అడుగుతున్నారు? ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు? ఎందుకంటే ఈ తరమునకు ఏ సూచక క్రియ నన్ను అనుగ్రహింపబడదు నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే ఈ తరం వారికి సూచక్రియ ఏమీ అనుగ్రహించబడదు చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయాను. సో మళ్ళీ అక్కడి నుంచి దోణి ఎక్కి మళ్ళీ అద్దరికి వెళ్ళిపోయాను. ఎందుకంటే అక్కడి నుంచి దల్మాత ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అప్పుడు పరిచయలు వచ్చి ఒక క్వశ్చన్ అడుగు, మీరు ఆకాశం నుంచి ఏదైనా సూచక్రియ చేయండి అంటే ఇప్పుడున్న వాళ్ళు ఎందుకు ఆ క్వశ్చన్లు అడుగుతున్నారు? నేను ఎటువంటి సూచక్రియలు చేయను, ఎందుకంటే అనుగ్రహింపబడు నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి దోణి ఎక్కి అద్దరికి పోయినంట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సూచక్రియలు ఏం అడగదండి. యేసుప్రభుని పరిచయలు అడిగినట్టు మన జీవితాలు ఆయన గురించి అర్పించి మనం ముందుకు సాగాలి. ఎందుకంటే యేసుప్రభు మన సొంత రక్షకుడని మనం నమ్మి విశ్వసించి బాప్తిసం పొంది మనం ఏ విధంగా అయితే ముందుకు నడుస్తున్నాం యేసులో నడిచినప్పుడు ప్రభు అన్ని విధాలా మనకు సహాయపడతారు. ఎన్నో అడ్డంకాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో ఇబ్బందులు కలిగినా కానీ యేసు మనకు తోడే ఉంటాడని చెప్పి మీరు గ్రహించి ముందుకెళ్ళాలి. ఇదే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకంటే ముందు చూసుకున్నట్లయితే 7 రొట్టెల్ని 4,000 మందికి మరి పంచిపెట్టారంటే యేసుప్రభు మరి ఎంత మరి ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లించి మరి ఏ విధంగా మరి సరిపెట్టారో, మరి 7 రొట్టెలు మరి 4,000 మందికి అంటే మనం ఆశ్చర్యచకితులం అవుతాము. అందుకే మళ్ళీ పరిశీలి వచ్చి మళ్ళీ ఆశ్చర్యక్రియ చేయండి అని సూచక్రియ చేయండి ఆకాశం నుండి అని చెప్తే
ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు, అంటే ఆత్మలో మళ్ళీ నిట్టూర్పు విడిచాడు. అంటే అలాంటి రాంగ్ క్వశ్చన్స్ ఏ దేశప్రభు, కానీ ఆ రాంగ్ క్వశ్చన్ వేయడం అంటే నిట్టూర్పు విడిచి మరి తరం వారికి సూచక్రియలు నిశ్చయంగా మీతో చెప్పును అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మీరు మళ్ళీ ధోని ఎక్కి అద్దరికి పోయాను. ఆమెన్. సో ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, గమనాం లెక్కలేని వందనా స్తుతులు స్తోత్రాలను ప్రభువైన మార్క్ 8:1-13 వచనాలు చూసుకున్నాం. నేను ఈ వచనాల నుంచి ఏం నేర్చుకున్నాం మీరే మాకు సాయం తెచ్చేసి మీకు అందరూ మరి మీరు 4000 మందికి మరి భోజనం పెట్టుట మాకెంతో ధన్యకరం తండ్రి. నాయన మీరు కనికరపడ్డారంట. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ వాక్యం వింటుండగా మీరు కనికరపడి వాళ్ళ మీద ఉపవాసం ఉన్నారు 3 రోజుల నుంచి అని చెప్పి వాళ్ళకి భోజనం పెట్టి పంపండి, లేదంటే మూర్చిపోతారని చెప్పి జాలి, దయ, కరుణ వాళ్ళ మీద చూపించి వాళ్ళకి కావాల్సిన తిండి ఆహారం పెట్టి వాళ్ళని ఇంటికి క్షేమంగా పంపించారు. నాయన మీకు వందనాలు తండ్రి. ప్రభు మీలాంటి గొప్ప దేవుడు మేము సేవిస్తున్నామంటే అది మీ ఉచితమైన కృపవలే తండ్రి. ఈ దీనదాసుని మీద నడిపిస్తున్నాం, మీకు వందనాలు తండ్రి. నాయన తండ్రి, ఈ వాక్యాలు మేము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. ఫార్సీ లాంటి ఎంతోమంది జనాలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, అడ్డకిస్తున్నారు, మా ప్రార్థనలకి ఎడ్డుకట్టు వేస్తున్నారు, మా ఆత్మల్ని నాయనకి డైరెక్ట్గా నాయన తన ఇబ్బందులు కలిగిస్తున్నారు తండ్రి. అన్నిటి నుంచి మీరే మమ్మల్ని విమోచించి నడిపించమని కోరుకుంటూ మీకే మహిమగంతా చెల్లించుకుంటూ చిన్నపరాదు నజరేయుడైన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.